పత్తి కొనుగోలు అక్రమాలపై సీరియస్ గా దర్యాప్తు కొనసాగుతోంది. టెంపరరీ రిజిస్ట్రేషన్లు జారీ చేసి అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించిన సర్కార్ ఇప్పటికే 7 మార్కెట్ల సెక్రటరీలను సస్పెండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐకు టీఆర్ పేరుతో జరిగిన లావాదేవీల రికార్డింగ్ మార్కెట్ను శాఖ ఉన్నతాధికారులు పరిశీలిస్తుండగా మరోవైపు విజిలెన్స్ తన దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో 2,04,91,740 క్వింటాళ్ల పత్తిని 8,53,394 మంది రైతుల నుంచి కొనుగోలు చేసింది సీసీఐ. క్వింటాల్కు 7,377 చొప్పున మొత్తం 15,08,00,000 నగదు రైతుల ఖాతాల్లో జమ చేసింది. రైతులకు మంచి ధర లభించిందని అందరూ భావిస్తారు. అయితే తప్పుడు రికార్డులతో రైతుల పేరుతో కొందరు వ్యాపారులు, దళారులే సీసీఐకి పత్తిని అమ్మినట్లు బయటపడింది. మార్కెటింగ్ శాఖ నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లులోని సీసీఐ పత్తి కొనుగోలు చేసింది. రైతుల ఆధార్ కార్డు నమోదుతో కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంది. పంట నమోదు చేసిన రైతుల నుంచి ఎకరానికి 12 క్వింటాల వరకు సీసీఐ కొనుగోలు చేస్తోంది. రికార్డుల్లో పంట నమోదు కాని రైతులు, కౌలు రైతులు, పోడు భూముల్లో పత్తి పండించే రైతులు సీసీఐకి అమ్మేందుకు స్థానిక వ్యవసాయ శాఖ అధికారి ఇచ్చే ధృవపత్రం, టెంపరరీ రిజిస్ట్రేషన్ అవసరం ఉంటుంది. దీన్ని ఆధారం చేసుకుని టీఆర్ జారీలో మార్కెట్ సిబ్బంది గోల్మాల్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్తో పాటు 58 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇక్కడ నుంచి 35,28,814 క్వింటాళ్లను సీసీఐ కొనుగోలు చేసింది. ఇందులో ప్రైవేట్ వ్యాపారులు కొన్నది 4,45,974 టన్నులే. రికార్డుల్లో పంట నమోదు చేయించని రైతుల నుంచి ఒక్కో ధృవపత్రం జారీకి ఏఈఓలు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇదే అదనుగా రైతుల పేరుతో దళారులు, ప్రైవేట్ వ్యాపారులు లెక్కకు మించి ధృవపత్రాలు పొందారు. వీటితో కొనుగోలు కేంద్రాలకు వచ్చి అక్కడ ఉన్న మార్కెటింగ్ శాఖ కంప్యూటర్ ఆపరేటర్లకు వేలల్లో చెల్లించి టీఆర్లు జారీ చేయించుకుంటున్నారు. ఆపరేటర్ల చేతి వాటాన్ని కనిపెట్టలేక గాని, కనిపెట్టినా తమ వాటాలు తీసుకోవడం వల్ల మార్కెట్ కార్యదర్శులు ఇరుక్కోవాల్సి వచ్చింది. విజిలెన్స్ విచారణతో రాష్ట్రంలో 7 మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. మరో 134 మంది సిబ్బందికి నోటీసులు జారీ చేసింది. రికార్డులో సీసీఐ ఎక్కువ మొత్తం పత్తి కొని ప్రైవేట్ వ్యాపారులు తక్కువ కొనుగోలు చేసినట్టు నమోదవ్వడమే చర్చకు దారితీసింది. 6 గాలం పండించిన తమకు మాత్రం తక్కువ ధరకే పత్తిని అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మార్కెట్ వ్యవస్థ చూసినట్లయితే చాలా దారుణంగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ధరలు మధ్య వ్యాపారులు ఏం చేస్తున్నారంటే రైతుల దగ్గర తక్కువ ధరలకు పత్తి తీసుకొని వారు తమ దొంగ సర్టిఫికెట్లు సంపాదించి వారు దళారులు ఎక్కువ రేటుకు అమ్ముకోవడం జరుగుతుంది. అది మార్కెట్లో రేటు తక్కువ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనుక్కొని వీళ్ళు దళారులు దొంగ పాస్బుక్ సంపాదించుకొని ఎక్కువ రేటుకు అమ్ముకోవడం జరుగుతుంది. సీసీఐ మద్దతు ధర ప్రకటించినప్పుడు మార్కెట్లో ఏమో తక్కువ ధర ఉంది. సీసీఐ మద్దతు ధర వచ్చేసరికి ఇవి కొన్న పత్తిని వీళ్ళే సర్టిఫికెట్లతో సీసీఐ అమ్ముకోవడం వల్ల మీ రైతులను తీవ్రంగా నష్టపోతున్నాం. అందుకే దీనిని ఏ విధంగా కట్టడి చేస్తారు అనేది మాకైతే అర్థమైతే లేదు. దీనిపై మీరు ప్రభుత్వం స్పందించవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ పేరుతో జరిగిన సీసీఐ పత్తి కొనుగోలు రికార్డులను పరిశీలిస్తున్నారు ఉన్నతాధికారులు. రికార్డుల్లో అనేక లొసుగులు బయటపడ్డాయి. వరంగల్లో జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఒక టీఆర్ ఇవ్వాలంటే ఒకటి ఒరిజినల్, మరో 2 పేపర్లు కార్బన్ పేరుతో రాయాల్సి ఉంటుంది. ఒరిజినల్ రైతుకు, ఒకటి మార్కెటింగ్ శాఖకు, మరొకటి వ్యవసాయ శాఖ అధికారి దగ్గర ఉంటుంది. కానీ కార్బన్ తో రాయాల్సిన రికార్డులను పెన్తో రాయడం, అనేక రికార్డుల్లో మార్పులు చేర్పుల కోసం దిద్దడం గుర్తించామన్నారు మార్కెటింగ్ శాఖ జేడీ శ్రీనివాస్. ఈ కరెక్షన్స్ అనేది ఎవరు చేశారనేది మనకు తెలియడం లేదు. కొన్ని నిజంగా ఏవోలు చేసిర్రు, కొన్ని ఎవరు చేసిరా కూడా తెలియలేదు. మా పని ఒత్తిడి వల్ల ఈ కరెక్షన్ చేసినా, కొన్ని ఎకరాలు యాడ్ చేసినా కూడా అంటే అధికంగా 1 ఎకరం ఉంటే 4 ఎకరాలు రాయడం, ఇట్లా రాయడం జరిగింది. ఇవి ఎవరు రాశారో తెలియదు. వచ్చిన సర్టిఫికేట్ చూస్తే తేడా కనిపించినాయి. కొన్ని పొరపాట్లు జరిగిన వాస్తవము. మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద విచారణ చేస్తున్నారు. విచారణ చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక. రాష్ట్ర స్థాయిలో ఒక 7 కార్యదర్శులు సస్పెండ్ చేశారు. మిగతా దాదాపు 115 మందికి అనేది మెమోలు ఇష్యూ చేయడం జరిగింది. త్వరలో వాళ్ళ రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఈ వ్యవహారంలో వ్యవసాయ మార్కెటింగ్ సీసీఐ కింద స్థాయి అధికారుల ప్రమేయం పైన విచారణ జరుగుతోంది. ప్రాథమికంగా వరంగల్, హైదరాబాద్ రీజియన్ల పరిధిలోని 7 మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేసింది. 134 మందికి నోటీసులు ఇచ్చారు. ఓవైపు విజిలెన్స్ తో పాటు మరోవైపు మార్కెటింగ్ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.